శరణాగత దీనాత పరిత్రాణపరాయణి సర్వస్యారి హరే దేవి నారాయణీ నమోస్తుతే సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే వయోభ్రాస్తాహినో దేవి దుర్గా దేవి నమోస్తుతే యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం మరియు దేవీ నవరాత్రుల శుభాభినందనలు. ఈరోజు మనం దేవీ నవరాత్రి 8వ రోజు అనగా అక్టోబర్ 10, 2024 నాడు గురువారం నాడు 8వ రోజు దుర్గా అష్టమి జరుపుకుంటున్నాం. ఈ దుర్గా అష్టమి అంటే శరన్నవరాత్రుల్లో ఆరాధించే దుర్గా స్వరూపాన్ని, ఆది ప్రకృతి స్వరూపమైన దుర్గా వివిధ కాలాల్లో దుష్ట శిక్షణ చేసే సందర్భంలో ధరించే రూపాలు. అద్వైత స్వరూపిణి దుర్గతి నాశిని అయిన దుర్గాదేవి లోకక్షేమం కొరకు తనని ఆశ్రయించిన భక్తుల్ని కాపాడటానికి నవదుర్గా స్వరూపాలుగా ధరించి అసుర సంహారం చేసింది. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కొక్క రూపంలో మనం నవదుర్గా స్వరూపాలుగా మనం ఆరాధిస్తూ ఆ తల్లి అనుగ్రహం పొందగలుగుతూ ఉంటాం. అలాగే ఈ వీడియోలో మనం 8వ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తుంది, అమ్మవారి అలంకరణ ఏ రకంగా చేయాలి, ఏ రకంగా వస్త్రాలు ధరింపజేయాలి, ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి, ఏ దానం చేసుకోవాలి, ఏ మంత్రం చేయాలి, అలా చేయటం వల్ల మనకి ఎటువంటి గ్రహదోషాలు దొరుకుతాయి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునేపోదాం. దేవీ నవరాత్రుల్లో 8వ రోజు అనగా ఆశ్వయుజ శుక్ల అష్టమి గురువారం అక్టోబర్ 10, 2024 అమ్మవారు నవదుర్గా స్వరూపాల్లో 8వ రూపమైన శ్రీ మహాగౌరీ దేవి రూపంలో పూజలు అందుకుంటుంది. ఈమె వృషభాన్ని వాహనంగా చేసుకొని తెల్లని వస్త్రాలు ధరించి తన 4 చేతులతో శూలాన్ని, డమరుకాన్ని ధరించి వరద అభయ ముద్రని ప్రదర్శిస్తూ మనకి అమ్మవారి దర్శనమిస్తుంది. ఈరోజు శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబికాదేవి మనకి శ్రీ మహాగౌరి రూపంలో మనకి దర్శనమిచ్చి పూజలు అందుకుంటూ ఉంటుంది. ఈ అమ్మవారి ఆరాధన చేయటం వలన ఈరోజు అలౌకికమైన శక్తులు లభిస్తాయి. ఎంతటి అసాధ్యమైన పనులైనా అమ్మ దయ వల్ల నెరవేరుతాయి. అంటే నవరాత్రులు అంటే అంత విశిష్టమైన రోజులు, విశేషమైన పర్వదినాలు. ఇక మన ఇంద్రకీలాది అమ్మల కన్నా అమ్మ ముదురమ్మల మూలపటమ్మ, చాలా పెద్దమ్మ, మన దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాదిపై అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా ఆరాధింపబడుతుంది. దుర్గతలను నాశనం చేసేదే దుర్గా. ఆది పరాశక్తి ధరించిన ప్రకృతి అవతారాల్లో ఆది ప్రకృతే శ్రీ దుర్గాదేవి. ఈమె మహాదుర్గా. జగజ్జననే దుర్గాదేవి అనే బిరుదు కూడా ఉంది. పూర్వం దుర్గమాసుడు అనే రాక్షసుని అష్టమి రోజు సంహరించి లోకాలకు శాంతిని, ఆనందాన్ని ప్రసాదించింది. అష్టమి తిథి రోజు దుర్గమాసుడు సంహార సూచనగా అమ్మవారు శ్రీ దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తుంది. ఈమె చేతిలో త్రిశూలాన్ని ధరించి శార్జోలు అంటే పులి వాహనం మీద కూర్చొని దివ్య మంగళకరంగా దర్శనమిచ్చే అమ్మవారిని మానసికంగా దర్శించి అమ్మవారికి చక్కగా ఆరాధించి ఎవరైతే పూజిస్తారో వారికి సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యం ధర ఎటువంటి సందేహం లేదు. ఈరోజు అమ్మవారిని మనం ఈరోజు అమ్మవారిని సింహస్కంద సమారూఢం నాలాలంకార భూషితం చతుర్భుజ మహాదేవీం నాగ యజ్ఞోపవేత వితనం రక్తవస్త పరాధానం బాలార్క సదృశం తనం వరదాజ్యై మునిగనే జీవితానం భాగగేహినం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే వయోభ్రాస్తాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే అనే ధ్యాన శ్లోకాలతో అమ్మవారిని ధ్యానించి ఆవాహనాది షోడశ ఉపచారాలు చక్కగా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించి, ముఖ్యంగా ఈరోజు దుర్గా అష్టోత్తర శతనామాలతో ఎర్రటి పూలతో అమ్మవారికి ఈరోజు చక్కగా అమ్మవారికి ఎర్రటి పూలు చాలా ప్రీతికరం. సుగంధభరితమైన పూలు, ఎర్రటి పూలు, మందార పూలు కానీ, గులాబీలు కానీ, ఎర్రటి పుష్పాలతో చక్కగా అమ్మవారిని ఆరాధించి లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేయాలి. అలాగే ఈరోజు ఆయుధ పూజ కూడా చేసుకుంటారు. ఎందుకంటే అన్ని ఆయుధాలు కర్మాగారాలు, ఇంట్లో ఉన్న ఆయుధాలు కానీ అవన్నీ కూడా చక్కగా పూజ చేసుకుంటారు. అంటే శక్తికి కలగజేస్తాయని. ఈ రోజు అమ్మవారికి అలంకరణగా మనం ఎర్రటి చీరలో అమ్మవారిని చేసుకొని పూజించుకోవాలన్నమాట. ఇంతటి ఈరోజు అమ్మవారికి నివేదంగా చక్ర పొంగలి, మినప గారెలు, కదంబం, పులిహోర, దానిమ్మ, నారింజ, నారికేళ, కదలీ ఫలాలు చక్కగా అమ్మవారికి ఈరోజు మనం నివేదిస్తాం అన్నమాట.
ఇక ఈరోజు మనం ప్రతిరోజు మననం మాయితే మంత్ర అంటే నవరాత్రుల్లో ఏ మంత్రాన్ని జపించినా కూడా అంత విశేషమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం చదవవలసిన మంత్రం కాచాయనే చ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అని గాని మహాదేవ్యే చ విద్మహే రుద్రపత్ని చ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్ మరియు ఓం దుమ్ దుర్గాయే నమః. ఈ ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని ఎన్నిసార్లు చదవగలిగితే అంత రక్షణ ఇస్తుంది. ఈ రోజే కాకుండా ఈ రోజు నుంచి మొదలుపెట్టి మనం ప్రతిరోజు కూడా ఆ దుర్గా నామాన్ని చదివితే మన దుర్గతులన్నీ తొలగి మనకి భయాందోళన తగ్గించి మనకి రక్షణగా అమ్మవారు పక్కన ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని మనం ప్రతిరోజు జపిస్తూ ఉండాలి. ఎందుకంటే కలో చండీ పూజ కలికాలంలో దుర్గాదేవి పూజ చాలా విశేషమైందనమాట. అలాగే ఈరోజు ఎవరైతే ఈ మంత్రాలని జపిస్తూ నవరాత్రి నియమాలను పాటిస్తూ దుర్గా సప్తశతి ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేయటం వల్ల దుష్టగ్రహ బాధలు తొలుగుతాయి. అలాగే కష్టాలు మన వదిలి అమ్మ దయతో సమస్త శుభాలు కూడా కలుగుతాయి. ఎవరికైనా జాతక చక్రంలో బుధగ్రహం దోషాలు కలిగి ఉంటే ఒకవేళ సరిగ్గా నీచ స్థితిలో ఉన్నా కూడా బలపడి తెలివితేటలు బుద్ధి బలం పెరుగుతాయి. మేధస్సు కూడా పెరుగుతుంది. ఈరోజు విప్రులకు కొబ్బరికాయలు అంటే నారికేళం దానం చేయటం వల్ల తాపాలు నశిస్తాయి. బుధగ్రహం అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. ఈరోజు ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా కంపల్సరిగా సువాసిని పూజ, కుమారి పూజ విశేషమైన ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే 9 రోజులు చేయలేని వారు ఈ ఒక్కరోజు చేసినా కూడా మనకి ఈ ఉపవాసం ఉండి దుర్గా అష్టమి రోజు ఉపవాసం ఉండి ఈ మంత్రాలు జపించుకొని అమ్మవారిని శ్రద్ధగా పూజ చేసినా కూడా నవరాత్రులు చేసిన పుణ్యం కూడా మనకు జరుగుతుంది. అంటే అంతటి విశిష్టమైన పట్టున్న రోజు ఈ దుర్గా అష్టమి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ దుర్గాదేవిని ఆరాధించే రోజు 8వ రోజు ఆ అమ్మ అనుగ్రహానికి పాత్రలవుదాం. మరొక అవతారం గురించి మరొక వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ అమ్మవారి దయ అందరి మీద సదా కలగాలని ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియో గురించి అవతారం గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.